జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం రాతయుగంగా మారిందని ఉదయగిరి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు పరిపాలన సాగుతుందన్నారు. ప్రజాగళం సభ విజయవంతమైన సందర్భంగా ఆయన వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 29వ తేదీన చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభ విజయవంతమైందన్నారు. సభకు విచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా సభలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు చేపట్టిన పోలీసు, వివిధ శాఖల అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు ఇక్కడ బీజేపీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రంగారావు గారికి, అలాగే జనసేన ఉదయగిరి నియోజకవర్గం పిఓసి కొట్టే వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను మా ఆఫీస్కి వచ్చినందుకు. మొన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉదయగిరి రావడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలంలో రోడ్ షో చేయడం జరిగింది. రోడ్ షోతో పాటుగా ఒక బహిరంగ సభ వింజమూరు సెంటర్లో ఒక సభని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తగ్గ అరేంజ్మెంట్స్ కానీ, దీనికి కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే దాదాపుగా వింజమూరు నుంచి మిగతా 7 మండలాలు 20 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల 20 కిలోమీటర్ల నుంచి దాదాపుగా 70 కిలోమీటర్ల రేంజ్లో ఉంటాయి. అన్ని మండలాల నుంచి, అంత దూరం నుంచి ఆడపడుచులు అవ్వచ్చు, సోదరులు అవ్వచ్చు, యువత అవ్వచ్చు, అవ్వాతాత అవ్వచ్చు, పెద్దవాళ్ళు కూడా దాదాపుగా నేను కొంతమందిని కలవడం జరిగింది. 80 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి, ఎమ్మెల్యే అభ్యర్థినైనా నన్ను ఆశీర్వదించడానికి, అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి, ఇక్కడున్న నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని కానీ అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను, అంత దూరం నుంచి వచ్చినందుకు. అలాగే మనం నిన్న అరేంజ్మెంట్స్లో భాగంగా ఒక 500 మంది వాలంటీర్లు దాదాపుగా 8 మండలాల నుంచి అన్ని ఏరియాస్ నుంచి ఒక 500 వాలంటీర్లు డిపార్ట్మెంట్ వారికి సహాయం చేయడం జరిగింది. ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ జరగకుండా, ఎవరికి కూడా చిన్న ఇబ్బంది లేకుండా అందరినీ వారి స్వగృహానికి చేర్చడం జరిగింది. సభ అయిన తర్వాత దాదాపుగా మన రంగారావు అన్న చెప్పినట్టుగా దాదాపుగా 40,000 చెప్తా ఉన్నారు. 40,000 పైచులకు మనకు నిన్న సభకు రావడం జరిగింది. మనకు కొద్దిగా సభ లేట్ అవ్వడం, దాదాపు ఒక 2 గంటల పాటు లేట్ అవ్వడం జరిగింది. మనం అనుకున్న షెడ్యూల్కి 2 గంటలు లేట్ అయినా కూడా సార్ రాక కోసం, చంద్రబాబు నాయుడు గారి రాక కోసం అలాగే వెయిట్ చేయడం జరిగింది. ఎంతోమంది ఆడపడుచులు కానీ ప్రజానీకం అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారు వచ్చారు. వచ్చిన తర్వాత సార్ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. రోడ్ షోలో వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపుగా 2 కిలోమీటర్ల రోడ్ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారికి మన ఉదయగిరి సమస్యల గురించి విన్నవించడం జరిగింది. వారు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. రాబోయేది బీజేపీ, తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ఉదయగిరి నియోజకవర్గానికి మంచి జరుగుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాను. మనకు టూరిజం అవ్వచ్చు, టూరిజం అంటే మనం సెంట్రల్ నుంచి కొన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన సాగునీరు సమస్యల గురించిన ప్రాజెక్ట్స్ ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి. వాటి గురించి కూడా సార్కి మనం విన్నవించడం జరిగింది. అలాగే వింజమూరులో ఉన్న సమస్యలు కానీ ఎన్నో సమస్యల గురించి నేను ప్రత్యేకంగా మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. సో సార్కి పూర్తి అవగాహన ఉంది ఉదయగిరి నియోజకవర్గం మీద. వెనకబడిన ప్రాంతం, దీన్ని డెవలప్ చేయాలనే అవకాశం ఉంది. అలాగే నేను కొన్ని పరిశ్రమలు తీసుకొస్తానంటే సార్ నన్ను భుజం తట్టి నువ్వు చేయి, నీకు కోఆపరేట్ చేస్తానని చెప్పడం జరిగింది. వారికి ఇక్కడికి వచ్చినందుకు, ముంజమూరు పట్టణం వచ్చినందుకు వారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన సీనియర్ నాయకులు ఇక్కడ ఎంతోమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలక్షన్ కమిషన్ వారికి కూడా ఎక్కడా కూడా మాకు చిన్న ఇబ్బంది కలగకుండా ప్రాసెస్ వైజ్ అన్నీ ఫాలో అయ్యి మేము అప్రూవల్స్ తీసుకోవడం దగ్గర నుంచి ఎక్కడ కూడా మాకు చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. అలాగే ఈ రోజున మన సభ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాళహస్తికి వెళ్ళడం జరిగింది. కాళహస్తిలో ఒక విషయం చెప్పడం జరిగింది. మనం రాష్ట్రాన్ని రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు నడిచే తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్.
ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపై